జగత్తుకు పునాది వేయబడక మునిపై ఏర్పరచుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? అమ్మ కడుపులో నువ్వు పెండాకృతి అవుతున్నప్పుడే అమ్మ కడుపులోనే నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రత్యేకపరుచుకోవటం అనే దానికి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? అమ్మ కడుపులో నీ జీనోమ్ కోడ్, నీ జన్యువులు నిర్మించేటప్పుడే ఎలా నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడంటే, తమ్ముడు, నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఈరోజు నువ్వు కనపడవచ్చు. అందరూ పుట్టారండి, నేను పుట్టాను. లోకంలో వివాహమైన తర్వాత తల్లిదండ్రులకు పిల్లలు అందరూ పుట్టినట్లుగా నేను పుట్టాను. నా పుట్టుక వెనుక గొప్పతనం ఏముంది అని అనుకుంటావా? అమ్మ కడుపులో పిండాకృతిగా నువ్వు నిర్మించబడేటప్పుడు నీ జీనోమ్ కోడ్ని ఓ ప్రత్యేకమైన జన్యువులు నీ లోపల పెట్టాడు. ఆ జన్యువు ఏంటో తెలుసా? భక్తి కలిగిన జన్యువును దేవుడు నీ లోపల పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీతో పాటు యవన కాలంలో ఉన్న చాలామంది యవనస్తులు సినిమాలు చూసుకుందాం, త్రాగుదాం, విచ్చలవిడిగా బ్రతుకుదాం, ఆ అమ్మాయితో ఇట్లా అపవిత్రమైన మనసుతో లోకపు యవనస్తులు బ్రతుకుతూ ఉంటే నీ యవ్వన హృదయం దేని కొరకు తహతహలాడిందో తెలుసా? యేసయ్య కొరకు బ్రతకాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. నువ్వు పవిత్రంగా బ్రతకపోయినా పవిత్రంగా బ్రతకాలనే ఆరాటం నీ గుండెల్లో కలిగిందే. ఆ ఆరాటాన్ని పుట్టించే జన్యువును నీ లోపల కలుగు చేసింది ఎవరో తెలుసా? నీవు ఆరాధించే దేవుడైన యెహోవా. ఆమేన్. ఆ మధ్య ఒక విశ్లేషణ చూస్తే కొంతమంది కూర్చున్నా లేచినా దేవుడు దేవుడు దేవుడు, ఇక దేవుడు అనే ప్రపంచం తప్పితే ఇంకో ప్రపంచం వాళ్ళకు ఉండదు. ఎందుకురా వీడు 24 గంటలు దేవుడు దేవుడు అని 24 గంటలు ఆ మాట అంటారంటే ఆ వ్యాఖ్యానకర్త ఏం చెప్తాడో తెలుసా? అసలు వాళ్ళ జన్యువు లోపటే దైవభక్తి సంబంధమైన జన్యువు వాళ్ళ లోపట ఉందట. కోట చాపలు కొడుతూ స్తోత్రం. నీ జీనోమ్ కోడ్నే ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీ అంతరేంద్రియాలలో దైవభక్తి సంబంధమైన మనస్సు. ఇక్కడ ఎంతోమంది యవ్వన బిడ్డలు 17వ ఏట బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 15వ ఏట బాప్తిస్మం తీసుకుంటామని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిండు యవ్వన కాలం 21వ ఏట బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే వయసులో ఉన్న తోటి యవనస్తులు ఉన్నారే, లోకాన్ని జుర్రుకుందాం అనుకున్నారు, పాపాన్ని జుర్రుకుందాం అనుకున్నారు, అపవిత్రతలో మునిగి తేలదాం అనుకున్నారు. అదే సమయంలో నీ గుండెల్లో మాత్రం దేవుని కొరకు బ్రతకాలయ్యా, బ్రతకలేకపోయినా బ్రతకాలనే మనసుందే. ఎందుకు ఆ మనసుందో తెలుసా? అమ్మ కడుపులోనే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. గట్టిగా చెప్తే ఆమేన్. అమ్మ కడుపులోనే. ఎస్, నాతో పాటు 10వ తరగతి చదువుకున్న నా క్లాస్మేట్స్ వందల సంఖ్యలో ఉండి ఉండొచ్చు. నాతో పాటు పాలిటెక్నిక్